నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన శరీరంలో చాలా రకాల సమస్యలు బయటకు చెప్పుకోవడానికి షైగా ఫీల్ అవుతారు, బట్ ఎన్ని సంవత్సరాలైనా కూడా అలానే సఫర్ అవుతూ ఉంటారు. అటువంటి సమస్యలే పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా. ఈ దుర బయటపడడానికి చాలా మంది కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏంటి, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సాయి దీప హాస్పిటల్స్, చందానగర్ నుంచి డాక్టర్ శశిధర్ రావు గారు, ఎంఎస్ జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లాజర్ ప్రాక్టాలజిస్ట్. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పైల్స్, ఫిషర్స్ అండ్ ఫిస్టులా, ఈ సమస్యలకి డిఫరెన్స్ ఏమిటి? ఇది చెప్పుకోవడానికి కూడా చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు, రాకుండా కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇవి రావడానికి కూడా కారణాలు. అందరూ ఏమనుకుంటారు అంటే అసలు పైల్స్, ఫిషర్, ఫిస్టులా అన్ని ఒకటే అనుకుంటారు. కానీ యాక్చువల్లీ ఈ మూడు వేరే అన్నమాట. పైల్స్ అంటే ఏంటంటే మోషన్ వెళ్ళే దారిలో నార్మల్గా మోషన్ని కంట్రోల్ చేయడానికి కుషన్స్ ఉంటాయి. ఇది మోషన్ వెళ్ళే దారి, యానల్ కెనాల్, మలద్వారం తెలుగులో. ఈ యానల్ కెనాల్లో మోషన్ని కంట్రోల్ చేయడానికి అసలు ఇక్కడికి వచ్చింది సాలిడా, లిక్విడా, లేదంటే గ్యాసా అనేది తెలుసుకోవడానికి ఇక్కడ కుషన్స్ ఉంటాయి అనమాట. వీటిని హిమోరాయిడల్ కుషన్స్ అంటాం. ఈ హిమోరాయిడల్ కుషన్స్ ఎన్లార్జ్ అయ్యి పెద్దగా అయ్యి కిందికి జారితే వాటిని పైల్స్ అంటాం. సో ఈ పైల్స్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. లోపల ఉండే కుషన్స్ ఎన్లార్జ్ అయితే వాటిని ఇంటర్నల్ పైల్స్ అని, బయట స్కిన్ కింద ఉండే కుషన్స్ ఎన్లార్జ్ అయితే వాటిని ఎక్స్టర్నల్ పైల్స్ అని అంటాం. సో ఇది ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్. ఇది కాకుండా ఫిషర్ అంటే ఏంటంటే మోషన్ వెళ్ళే దారిలో ఇలా చీలిక రావడం, మలద్వారంలో చీలిక రావడం, దాన్నే ఫిషర్ అంటాం. ఇది కాకుండా మోషన్ వెళ్ళే దారితో పాటు ఇంకొక దారి, ఆల్టర్నేట్ దారి ఇంకొకటి ఇలా తెరుచుకుంది అనుకోండి, దాన్ని ఫిస్టులా అంటాం. సో మోషన్ వెళ్ళే దారిలో కుషన్స్ ఎన్లార్జ్ అయితే వాటిని పైల్స్ అని, చీలితే దాన్ని ఫిషర్ అని, కొత్త దారి ఫామ్ అయితే దాన్ని ఫిస్టులా అంటాం. ఇది బేసిక్ గా వీటి మూటికి ఉండే డిఫరెన్స్ అన్నమాట. సో పైల్స్ లో ఇప్పుడు బయటకు వస్తే ఎక్స్టర్నల్ గా వచ్చేటప్పుడు ఈ పైల్స్ వచ్చాయి అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్నల్ గా ఉండేటప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు బయటికి ఎక్స్టర్నల్ గా పైల్స్ కనిపించేటప్పుడు అది ఏ స్టేజ్ లో ఉందని అర్థం చేసుకోవచ్చు, బ్లీడింగ్ అయితే ఏ స్టేజ్ లో ఉందని అర్థం చేసుకోవచ్చు. మంచి క్వశ్చన్ అడిగారు. బేసిక్గా ఏంటంటే పైల్స్ అన్ఫార్చునేట్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2 లోపలే ఉంటాయి, మనకు తెలియదు. అన్లెస్ అది బ్లీడ్ అయితేనో లేదంటే దానికి ఇన్ఫెక్షన్ వస్తేనో మనకు పైల్స్ ఉన్నాయి, పెరుగుతున్నాయని కూడా మనకు తెలియదు. కానీ పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఈ మూడు రావడానికి బేసిక్ కారణం ఏంటంటే మలబద్ధకము. వీటన్నిటికీ రూట్ కాజ్. సో మీరు కాన్స్టిపేషన్తో సఫర్ అవుతుంటే, ఒకవేళ మలబద్ధకం ఉంది, మీరు ఎవ్రీడే స్టూల్స్ పాస్ చేయలేకపోతున్నారు, లేదంటే విత్ డిఫికల్టీ పాస్ చేస్తున్నారు, మోషన్ ప్రెషర్ పెట్టి వెళ్తున్నారు, ఇవి స్లోగా లోపల డెవలప్ అవుతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి. సో మోషన్ వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా బ్లీడింగ్ రావడం. సో దీనికి ఎయిదర్ బ్లీడింగ్కి రెండు కాజెస్ ఉంటాయి బేసిక్గా. ఎయిదర్ ఉంటే పైల్స్ ఉండాలి, లేదంటే ఫిషర్ ఉండాలి, ఏది యానల్ కెనాల్లో. సో అలా కాకుండా రేర్ కాజెస్, లేదంటే ఇక్కడ ఏదైనా గడ్డలాగా పెరగడం, దాని నుంచి బ్లీడ్ అవ్వడం, ఇవన్నీ రేర్ కాజెస్. కామన్ కాజెస్ ఎయిదర్ ఫిషర్ ఉంటుంది, లేదంటే పైల్స్ ఉంటాయి. పైల్స్లో యూజువల్గా పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది, నొప్పి ఉండదు. అదే ఫిషర్లో బ్లీడింగ్ నొప్పితోటి కలిసి ఉంటుంది. సో మీకు మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ వచ్చినా, బ్లీడింగ్ వచ్చినా, ఇవేవి లేకుండా మీరు బాగా ప్రెషర్ పెట్టి మోషన్ వెళ్తున్నారని అనిపించినా, లేదంటే మోషన్ పాస్ చేసిన తర్వాత చేతికి ఏవో చిన్న బుడిపిల్లగా తగులుతున్నాయని అనిపించినా, ఇవన్నీ పైల్స్ ఆర్ ఫిషర్కి సంకేతాలు అనమాట. సో ఇలాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే ఇవన్నీ వస్తాయని అంటున్నారు, బట్ వంశపారపర్యంగా కూడా వస్తుందని అంటారు కదా, ఎందుకని? అండ్ కొన్ని రకాల వృత్తుల్లో పనిచేసే వాళ్ళు, ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళు కూడా చూస్తాం కదా, ఎందుకని? రీజన్ ఏంటి? డెఫినెట్గా ఎందుకంటే ఇది మోషన్ని కంట్రోల్ చేసే ఈ కుషన్స్ ఏవైతే ఉన్నాయో, హిమోరాయిడల్ కుషన్స్, వీటిని లోపలే ఉంచడానికి ఇలా స్ట్రక్చర్స్ ఉంటాయి, సపోర్టింగ్ స్ట్రక్చర్స్. సో లోపల దాన్ని ఇప్పుడు వీటిని ఇదే ప్లేస్లో ఉంచడానికి ఈ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ వీక్గా ఉంటాయి కొంతమందికి. అలాంటి వాటిలో వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీక్గా ఉండే స్ట్రక్చర్స్, ఈ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ వీక్గా ఉన్నప్పుడు వీటిని లోపల ఈ ప్లేస్లో ఉంచాల్సిన స్ట్రక్చర్స్ వీక్ అయినప్పుడు ఏమవుతాయి, ఆటోమేటిక్గా కిందికి వస్తాయి. ఇలా కిందికి వచ్చి ఈ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ వీక్ అవడం వల్ల కిందికి జారడాన్ని పైల్స్ అంటాం. సో ఇలా వచ్చే పైల్స్ వంశపారంపర్యంగా వస్తాయి. వీళ్ళకి ఫ్యామిలీలో, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీలో చాలా మందికి ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు అనమాట. ఎందుకు? వీళ్ళకి ఈ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ జెనెటిక్ ప్రాబ్లం వల్ల వీక్గా ఉండడం వల్ల ఇది వస్తాయి. ఇట్ కెన్ రన్ ఇన్ ఫ్యామిలీస్ బికాస్ ఆఫ్ జెనెటిక్స్ ఆర్ బికాస్ ఆఫ్ ఫుడ్. రెండింటి వల్ల కూడా ఫ్యామిలీస్లో ఇది ఎక్కువ మందిని అఫెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకో క్వశ్చన్ అడిగారు, ఏ ప్రొఫెషన్స్లో ఎక్కువ వస్తుంది? సో ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇప్పుడు బేసిక్గా ఇంతకుముందు మనం తినాలి అంటే ఏదో వర్క్ చేయడమో, లేదంటే ఏదో హంట్ చేయడమో, లేదంటే దాన్ని గ్రో చేయడానికి కష్టపడడం వల్ల తినేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏంటంటే తిన్నది అరిగించుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ వన్ ఆఫ్ ది అదర్ ఇంపార్టెంట్ రీజన్. కూర్చొని కదలకుండా వర్క్ చేసేవాళ్ళు, డైలీ యాక్టివిటీ మెయింటైన్ చేయని వాళ్ళు, వీళ్ళు ఏమవుతుందంటే మీరు కదిలినప్పుడే మీ పేగులు కదలడం స్టార్ట్ అవుతుంది. సో ఒబేసిటీ ఉండే వాళ్ళు ఖచ్చితంగా చూస్తూ ఉంటారు.
డెఫినెట్గా ఒబెసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, కదలకుండా కూర్చొని వర్క్ చేసేవాళ్ళు, ఎవరైతే ప్రోటీన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ఫైబర్ని ఎవరైతే పట్టించుకోరో, ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ ఏంటంటే సో ఓకే నేను ప్రోటీన్ తీసుకోవాలి, సఫిషియెంట్ ప్రోటీన్ తీసుకోవాలని వాళ్ళ ఎంఫసిస్ అంతా ప్రోటీన్ మీదనే ఉంటుంది. ఫైబర్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీరు ఎంత ప్రోటీన్ తీసుకుంటే దానికి ప్రపోర్షనేట్గా ఫైబర్ కూడా తీసుకోవాలి. అలా కాకుండా ఓన్లీ ప్రోటీన్, చికెన్ తింటాను, నేను ఎగ్స్ తింటాను, వెజిటబుల్స్ తినాను అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. రైట్. సో ఇప్పుడు ఎక్స్టర్నల్గా పైల్స్ కనిపించినా బ్లీడ్ అవుతుందో లేదో మనం పెద్దగా పట్టించుకునే సిచ్యువేషన్ ఈ రోజుల్లో లేదు. ఎందుకంటే వెస్ట్రన్ బాత్రూమ్స్ అన్నీ వచ్చేసాయి, పిల్లలు కూడా అది అబ్జర్వేషన్ లేదు, స్టూల్ ఎలా పోతుందో అనేది అబ్జర్వేషన్ లేదు, బ్లీడ్ అవుతుందో లేదో తెలియదు. సో ఫైనల్గా పెయిన్ వస్తే కానీ ఏం జరుగుతుందనే విషయానికి రారు, పెయిన్ వస్తే కానీ డాక్టర్ని అప్రోచ్ అవ్వరు. సో ఆ పార్టీకి ఏ గ్రేడ్లోకి వెళ్ళిపోతుంది. సో అలాగే నెగ్లెక్ట్ చేస్తే అది ఎలా కన్వర్ట్ అవుతుంది? చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్గా. సో బయటికి వచ్చిందంటే గ్రేడ్ 3 అంటాం, గ్రేడ్ 3లో బయటకు వస్తుంది. సో బై దెన్ ఆల్రెడీ మెడిసిన్స్ తోటి తగ్గే స్టేజ్ దాటిపోయినట్టు. సో మెయిన్గా మీరు ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, వెస్ట్రన్ టాయిలెట్స్ వాడడం. అది కూడా చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. ఎందుకు, న్యాచురల్గా మోషన్ పాస్ చేయడానికి స్క్వాటింగ్ పొజిషనే కరెక్ట్. అంటే కాళ్ళు మనం స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చుంటాం కదా, ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేసినప్పుడు కూర్చునే పొజిషన్ అది కరెక్ట్ పొజిషన్ టు పాస్ స్టూల్స్ అనమాట. ఎందుకంటే ఇది మోషన్ వెళ్ళే దారి మోషన్ వచ్చి కిందికి రాకుండా ఉండడానికి ఒక యాంగిలేషన్లో ఉంటుంది. సో మీరు స్క్వాట్ చేసినప్పుడు అది కరెక్ట్ స్ట్రైట్ యాంగిల్లోకి వస్తుంది, అప్పుడే మోషన్ ఈజీగా మీరు పాస్ చేయగలుగుతారు. మీరు ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ ఈక్వల్గా స్ట్రైట్ లైన్లో కిందికి ఎగ్జర్ట్ అయ్యి మోషన్ బయటకు వస్తుంది. మీరు అలా కాకుండా స్క్వాటింగ్ పొజిషన్లో లేరనుకోండి, మీరు ప్రెషర్ పెట్టినా కానీ ఆ ప్రెషర్ ఇలా యాంగులేషన్లో ఉండడం వల్ల, ఇప్పుడు ఇది మోషన్ వెళ్ళే దారి అనుకోండి, ఇలా యాంగులేషన్లో ఉన్నప్పుడు పైన మీరు ప్రెషర్ పెడితే ఏమవుతుంది, ఈ రెండు ఇలా దగ్గరకు వస్తాయి కానీ మోషన్ పాస్ అవ్వదు. అలా కాకుండా ఇది స్ట్రైట్ యాంగిల్లో ఉందనుకోండి మోషన్ వెళ్ళే దారి, మీరు పైనుంచి ప్రెషర్ ఇస్తే ఈజీగా మోషన్ కిందికి పాస్ అవుతుంది. సో ఇలా రావడం వల్ల మోషన్ ఈజీగా పాస్ చేయగలుగుతాం. సో స్క్వాటింగ్ పొజిషన్లో అంటే ఇండియన్ టాయిలెట్లో కూర్చొని మీరు పాస్ చేసే పొజిషన్ కరెక్ట్ పొజిషన్. అలా కాకుండా వెస్ట్రన్ టాయిలెట్స్ వాడడం వల్ల ఈ యాంగులేషన్ ఇలాగే ఉంటుంది. ఇలా యాంగులేషన్ ఉన్నప్పుడు మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. ఆ ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల కూడా పైల్స్ ఫియర్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి వెస్ట్రన్ టాయిలెట్స్ వాడకూడదా? వాడచ్చు. ఎలా వాడాలి అంటే, వెస్ట్రన్ టాయిలెట్ మీద కూర్చున్నప్పుడు కాళ్ళు పైకి ఇలా వచ్చేలాగా, సో మీ మోకాళ్ళు మీ హిప్ లెవెల్ కంటే ఇంకా హైట్కి వచ్చేలాగా చేయగలిగితే, అంటే కింద ఒక స్టూల్ యాడ్ చేయగలిగితే లెగ్స్ ఇలా పైకి వస్తాయి అన్నమాట. సో అప్పుడు మీ హిప్ లెవెల్ కంటే నీస్ ఇలా పైకి వస్తాయి అన్నమాట. అలా ఉన్నప్పుడు ఈ ప్యూబరెక్టల్ మెకానిజం యాక్టివేట్ అయ్యి మోషన్ ఈజీగా పాస్ అవ్వడం జరుగుతుంది. సో వెస్ట్రన్ టాయిలెట్స్ కూర్చోడానికి ఈజీగా ఉంటుంది, కూర్చొని ఫోన్ స్క్రోల్ చేసుకోవచ్చు, ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మెయిన్గా వెస్ట్రన్ టాయిలెట్ యూస్ఫుల్. కానీ ఎవరైతే ఇండియన్ టాయిలెట్స్ వాడగలుగుతారో, మీరు స్క్వాటింగ్ పొజిషన్ చేయగలుగుతారో, వాళ్ళందరికీ ఇండియన్ టాయిలెట్సే బెటర్. ఒకవేళ అలా లేదు అంటే మీరు స్క్వాటింగ్ పొజిషన్ వచ్చేలాగా స్టూల్ ఇట్ సైడ్ కాళ్ళు పైకి వచ్చేలాగా యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మీ యానల్ కెనాల్ హెల్త్ కన్సిడరబుల్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇది నేను చెప్తుంది కాదు, మల్టిపుల్ స్టడీస్ చేసి వీళ్ళు కనుక్కున్న విషయం ఏంటంటే, వెస్ట్రన్ టాయిలెట్స్ విత్ స్టూల్, కాలు పైకి వచ్చేలాగా ఒక స్టూల్ యాడ్ చేసుకోగలిగితే అది బెటర్ పొజిషన్ టు పాస్ స్టూల్స్. రైట్. ఇప్పుడు సో అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ విషయానికి వచ్చినట్లయితే, సో ట్రెడిషనల్ వేలో మనం చూసుకుంటే థ్రెడ్నింగ్ అని చేస్తూ ఉంటారు, అది చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది. సో దానివల్లే ట్రీట్మెంట్కి రావడానికి భయపడుతూ ఉంటారు. ఇకపోతే సర్జరీస్ మనం చూసుకున్నా కూడా, మనం సర్జరీ చేసుకున్నా కూడా రిపీటెడ్గా ఇవి వస్తూ ఉంటాయి. సో సర్జరీకి వెళ్ళాలా వద్దా అనే ఆలోచన కూడా చాలా మందికి ఉంటుంది. ఏమంటారు? 1 by 1 వెళ్దాం. థ్రెడ్డింగ్ గురించి మాట్లాడదాం ఫస్ట్. థ్రెడ్డింగ్ అనేది యాక్చువల్ మీరు చెప్పినట్టు చాలా భయంకరమైన ట్రీట్మెంట్. థ్రెడ్డింగ్ చేయడము అంటే మరి చాలా, అంటే డాక్టర్స్ రాకముందు నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పుడు వాళ్ళకు ఉండే నాలెడ్జ్ తోటి వాళ్ళు ఏదో ఒక మెథడ్ కనుక్కున్నారు అనమాట. అది కంప్లీట్గా తప్పని అని అనట్లేదు. ఇంటర్నల్ పైల్స్ ఏదైతే ఉన్నాయో దానికి థ్రెడ్డింగ్ చేయడం వల్ల తగ్గచ్చు, ప్రాబ్లం తగ్గచ్చు. కానీ తగ్గకుండా ఆ థ్రెడ్డింగ్, ఆ కట్టే థ్రెడ్స్ క్లీన్గా ఉండకపోవడం వల్ల దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడం, ఇదొక ప్రాబ్లం చూస్తుంటాం కామన్గా. రెండోది ఏంటంటే, యానల్ కెనాల్ 2 రకాల పైల్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్. ఇంటర్నల్ పైల్స్కి థ్రెడ్డింగ్ వలన పెద్దగా మేజర్ డ్యామేజ్ జరగకపోవచ్చు. బట్ ఎక్స్టర్నల్ పైల్స్ ఉన్నప్పుడు థ్రెడ్డింగ్ చేస్తే చాలా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే యానల్ కెనాల్ ఇలా ఉంది, దాన్ని థ్రెడ్ కడుతున్నారు, అప్పుడు ఏమవుతుంది, యానల్ కెనాల్ డయామీటర్ అనేది తగ్గిపోతుంది. సో యానల్ కెనాల్ టైట్ అయిపోవడం, యానల్ కెనాల్ స్టినోసిస్, మోషన్ పాస్ చేయడానికి చాలా విపరీతంగా ఇబ్బంది పడ్డం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తుంటాం. ఎవరైతే ఈ ట్రెడిషనల్ మెథడ్స్, ఈ నాటు వైద్యాలు తెలియకుండా దీన్ని కరెక్ట్గా ఎలా చేయాలో తెలియని వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. దాన్ని ట్రీట్ చేయడానికి చాలా చాలా పెద్ద సర్జరీస్ చేయాల్సి వస్తుంది. మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి సర్జరీస్, మన దగ్గర ఈ పైల్స్, ఫిషర్, ఫిష్లను ట్రీట్ చేయడానికి లేటెస్ట్ టెక్నాలజీ డయోడ్ లేజర్ ఉంది. ఇది USFDA అప్రూవ్డ్ ట్రీట్మెంట్ అనమాట. సో డయోడ్ లేజర్ 1470 నానోమీటర్ తోటి మనము ట్రీట్మెంట్ చేస్తున్నాం. దీంతో అడ్వాంటేజెస్ ఏంటంటే, సింగిల్ డే అడ్మిషన్, సేమ్ డే అడ్మిట్ అయ్యి సేమ్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు. కట్ లేకుండా చాలా చిన్న కట్ తోటి లేజర్ని లోపలికి పంపించి దాన్ని తద్వారా చేయడాన్ని మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటాం.
సో మన దగ్గర లేజర్ తోటి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేస్తున్నాం. స్టిచెస్ వేసే అవసరం ఉండదు, డ్రెస్సింగ్ చేసుకునే అవసరం ఉండదు, బ్లీడింగ్ చాలా తక్కువగా ఉంటుంది, పెయిన్ చాలా తక్కువగా ఉంటుంది. సో కట్లెస్, పెయిన్లెస్, స్టిచ్లెస్ సర్జరీస్ మన దగ్గర అవుతుంది. సో అది చాలా అడ్వాంటేజ్ అనమాట. సో నేను ఇంతకుముందు ఈ లేజర్ రాకముందు ఓపెన్ సర్జరీస్ కూడా చేసేవాడిని. సో ఓపెన్ సర్జరీకి లేజర్ సర్జరీకి చాలా కన్సిడరబుల్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓపెన్ సర్జరీలో ఒక 100% పెయిన్ భరించాల్సి వస్తే మీరు లేజర్ సర్జరీలో 15-20% పెయిన్ తోటే మీరు సేమ్ రిజల్ట్ మనం అప్టైన్ చేయొచ్చు. సో లేజర్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు డే ప్రాసెస్, అది డే కేర్ ప్రొసీజర్ కింద చేయొచ్చు మనము. బట్ డిపెండ్స్ ఆన్ ది ఏజ్, కొమార్బిడిటీస్. అందరు పేషెంట్స్కి డే కేర్ అంత సూటబుల్ కావచ్చు. ఒకవేళ కొంతమంది ఎల్డర్లీ పేషెంట్ ఉంటారు, కొంచెం ఏజ్ ఎక్కువ ఉండాలి ఉంటుంది, వాళ్ళకి సర్జరీ చేసిన తర్వాత యూరిన్ రాకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వాళ్ళని మనం ఓవర్ నైట్ హాస్పిటల్లో నుంచి నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తాం. ఫిషర్స్ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి? ఇందాకే చెప్పినట్టుగా పైల్స్, ఫిషరు, ఫిస్టులా ఈ మూడిటికి రూట్ కాజ్ వచ్చేసి కాన్స్టిపేషన్. ఎయిదర్ చాలా హార్డ్ స్టూల్స్ పాస్ చేయడం, స్టూల్స్ ఫామ్ గట్టిగా ఉండే స్టూల్స్ పాస్ చేయడం, బాగా ప్రెషర్ పెట్టి పాస్ చేయడం. ఇది కాకుండా స్టూల్లో ఫామ్ కన్సిస్టెన్సీ ఒకటి గట్టిగా ఉండడం, ఫామ్ ఎయిదర్ అసిడిక్ స్టూల్స్ కానీ లేదంటే ఆల్కలైన్ స్టూల్స్ కానీ. నార్మల్గా న్యూట్రల్ pH ఉండే స్టూల్స్ మనం పాస్ చేస్తాం. అలా కాకుండా ఎక్కువ ఆల్కలైన్గా ఉండే స్టూల్స్, బాగా లిక్విడ్ స్టూల్స్ ఎక్కువసార్లు పాస్ చేసిన, కొన్నిసార్లు కాన్స్టిపేషనే కాకుండా డయేరియా తర్వాత అంటే మోషన్స్ ఎక్కువసార్లు అవ్వడం తర్వాత కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి పేషెంట్స్ వస్తుంటారు అనమాట. సో స్టూల్ కరెక్ట్గా పాస్ చేయకపోవడం, హార్డ్ స్టూల్స్ లేదంటే ఎక్కువ సార్లు స్టూల్స్ పాస్ చేయడం, బాగా ప్రెషర్ పెట్టి పాస్ చేయడం, ఇది దీనికి కారణాలు అన్నమాట. అంటే దీనికి కూడా సర్జరీస్ అవసరం పడతాయా సార్? డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ అండి. ఇందులో 2 స్టేజెస్ ఉంటాయి, అక్యూట్ ఫీచర్ అండి, క్రానిక్ ఫీచర్ అండి. డిపెండ్స్ ఆన్ ది సివియారిటీ, ఎంత డీప్గా కట్ అయింది. అంటే జనరల్గా ఇప్పుడు పైల్స్, ఫిషర్స్ రెండు కలిపి చూడొచ్చు అంటారా? చాలా మందికి 2 కలిపే ఉంటాయి అన్నమాట. ఒకదాన్ని యూజువల్గా ఫీజర్ లాగా స్టార్ట్ అవుతుంది, లేదంటే పైల్స్ లాగా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ రెండోది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. ఈ 2 చాలా క్లోజ్ ఫ్రెండ్స్, 2 ఎప్పుడు దగ్గరే ఉంటాయి అనమాట. సో వాటిని కలిపే ట్రీట్మెంట్ చేస్తాం. సో ఒక ట్రీట్ చేసి ఇంకోటి ట్రీట్ చేయలేదు అనుకోండి, ప్రాబ్లం వస్తుంది. ఈ రెండిటికన్నా చాలా భయంకరమైనది ఫిస్టులా అని అంటారు. సో ఫిస్టులాకి సర్జరీ చేసినా కూడా మళ్ళీ రికరెంట్గా రావడానికి ఛాన్స్ ఏంటి, అది ఎందుకు వస్తుంది? ఫిస్టులా అంటే మోషన్ వెళ్ళే దారితో పాటు ఇంకొక కొత్త దారి ఇలా తెరుచుకోవడం అనమాట. ఒక ఆల్టర్నేట్ దారి తెరుచుకుంటుంది అనమాట. దీన్నే ఫిస్టులా అంటారు. ఇది ఎందుకు వస్తుందంటే కాన్స్టిపేషన్, యూజువల్గా కాన్స్టిపేషన్ కారణం దీనికి. ఇది కాకుండా ఇక్కడ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇన్ఫెక్షన్ వల్ల చీము గడ్డలాగా ఫామ్ అవడం, దాన్ని యాప్సెస్ అంటాం ఆ స్టేజ్. ఆ చీము గడ్డ పగిలి లోపలికి బయటికి ఒక దారిని క్రియేట్ చేస్తాం అనమాట. ఇది మీరు చెప్పినట్టుగానే చాలా భయంకరమైన ప్రాబ్లం. ఎందుకంటే దీన్ని కరెక్ట్గా ట్రీట్ చేయకపోతే మళ్ళీ వస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు కరెక్ట్గా ట్రీట్ చేసిన తర్వాత కూడా వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మోషన్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ కండరాలు ఉంటాయి, వీటిని స్పింక్టర్స్ అంటాం. లోపల ఉండేదాన్ని ఇంటర్నల్ స్పింక్టర్ అంటాం, బయట ఉండేదాన్ని ఎక్స్టర్నల్ స్పింక్టర్ అంటాం. సో మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు ఈ స్పింక్టర్స్ డ్యామేజ్ అవ్వకుండా ట్రీట్మెంట్ చేయాలి, లేదంటే మోషన్ పట్టుకునే శక్తి పోతుంది. సో ఇప్పుడు అగ్రెసివ్గా ట్రీట్ చేసి ఈ స్పింక్టర్స్ని డ్యామేజ్ చేసామనుకోండి, మోషన్ పట్టుకునే శక్తి తగ్గుతుంది. అంత అగ్రెసివ్గా ట్రీట్ చేయకుండా కొంచెం వదిలేసామనుకోండి, మళ్ళీ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఫిస్టులా ట్రీట్మెంట్లో ఒక బ్యాలెన్స్ అనుకుంటే, ఒకవైపు ఇన్కాంటినెన్స్ అంటే మోషన్ పట్టుకునే శక్తి తగ్గడం, ఇంకో సైడ్ రికరెన్స్ అంటే మళ్ళీ వచ్చే రిస్క్ ఉంటుంది అనమాట. ఇది కావాలంటే దీన్ని వదిలేయాలి, ఇది కావాలంటే దీన్ని వదిలేయాల్సి వస్తుంది. అందుకనే ఫిస్టులా ట్రీట్మెంట్ చాలా ఎలా అంటే చాలా క్యాలిక్యులేటెడ్గా చేయాల్సిన ట్రీట్మెంట్ అన్నమాట. సో కరెక్ట్గా ట్రీట్ చేసిన తర్వాత కూడా ఇందాక చెప్పినట్టు 90% మాత్రమే సక్సెస్ రేట్. హైయెస్ట్ ఇప్పుడు ఉండే చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి ఫిస్టులాకి. ఇప్పుడు డయాబెటీస్ ఉండే వాళ్ళలో ఇలాంటి సర్జరీస్ చేసిన అంత తొందరగా మారడం జరగదు. సో వాళ్ళకి చాలా కాంప్లికేట్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. సో ఒకవేళ లోపల అంతా కూడా 2-3 సార్లు ఫిస్టులా వచ్చి అది బాగా కాంప్లికేట్ అయినప్పుడు వాళ్ళకి మోషన్ దారి అనేది నార్మల్గా సేమ్ ఉంటుందా, యానల్ నుంచి ఉంటుందా, లేకపోతే వేరేగా ఇస్తారా, ఎలా ఉంటుంది వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది? బేసిక్గా డయాబెటీస్ ఉన్నంత మాత్రాన ఇలాంటి సర్జరీస్ చేయకూడదని నేను, కంట్రోల్ డయాబెటీస్ ఉంటే మనం సర్జరీస్కి వెళ్ళొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ పస్ ఫామ్ అవడం వల్ల డయాబెటీస్ కంట్రోల్ అవ్వకుండా అన్కంట్రోల్ డయాబెటీస్లోకి వెళ్తుంది. అలాంటి వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్ చేశాకే సర్జరీ చేస్తానంటే అది ఎప్పటికీ కంట్రోల్ అవ్వదు. సో సర్జరీ చేసిన తర్వాతే డయాబెటీస్ కంట్రోల్ అవ్వడం జరుగుతుంది వాళ్ళకి. సో అలా కూడా ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్నా కానీ ఈ సర్జరీస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకొకటి మోషన్ వెళ్ళే దారి సేమ్ దారే ఉంచుతాం. మోషన్ వెళ్ళే దారిని డైవర్ట్ చేయడం, ఫీకల్ డైవర్షన్ అనేది చాలా రేర్గా చేస్తాము. చాలా అడ్వాన్స్డ్ కేసెస్, చాలా రికరెంట్ కేసెస్, చాలాసార్లు మల్టిపుల్ టైమ్స్ సర్జరీ చేసినా కానీ వాళ్ళకి కంట్రోల్ అవ్వడం లేదు. ఇంకోటి చాలా హై ఫిస్టులాస్, ఈ లోపల తెరుచుకునే ఓపెనింగ్ని ఇంటర్నల్ ఓపెనింగ్ అంటాం. ఈ ఇంటర్నల్ ఓపెనింగ్ యూజువల్లీ యానల్ కెనాల్ ఓపెనింగ్కి చాలా దగ్గరగా ఉంటుంది, వీటిని లో ఫిస్టులాస్ అంటాం. ఇది కాకుండా ఈ ఇంటర్నల్ ఓపెనింగ్ చాలా పైకి ఉంటాయి, వాటిని హై ఫిస్టులాస్ అంటాం. ఎవరికైతే హై ఫిస్టులాస్ ఉన్నాయి, మల్టిపుల్ ఫిస్టులాస్ ఉన్నాయి, అలాంటి వాళ్ళకి ఫీకల్ డైవర్షన్ అంటే మోషన్ వెళ్ళే దారిని స్కిన్ మీద పెద్ద పేగుని తీసుకొచ్చి ఇక్కడ స్కిన్ మీద కుట్టేస్తాం అనమాట. దాన్ని ఫీకల్ డైవర్షన్ అంటాం. ఇది చాలా రేర్గా చేస్తాం,
బట్ ఓన్లీ చాలా అడ్వాన్స్ కేసెస్, చాలా హై ఫిష్లెస్లో మాత్రమే ఈ ఫీకల్ డైవర్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. రైట్. సో పైలోనైడల్ సైనస్ అంటే ఏమిటి, ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది? పైలోనైడల్ సైనస్ అంటే ఎవరికి వస్తుందో ఫస్ట్ చెప్తాను. ఎవరైతే బాగా ఎక్కువసేపు కూర్చుంటారో, హార్డ్ సర్ఫేసెస్ మీద కూర్చుంటారు. ఇంతకుముందు దీన్ని జీపర్స్ బాటమ్ అనేవాళ్ళు బేసిక్గా. సో ఎవరైతే జీపుల్లో డ్రైవింగ్ చేసేవాళ్ళు, బాగా హార్డ్ సర్ఫేస్ మీద కూర్చొని డ్రైవింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఇది ఎక్కువ వచ్చేది అనమాట. ఎందుకు వస్తుందంటే మనం కూర్చున్నప్పుడు అసలు సిట్టింగ్ పోస్చర్ అనేది న్యాచురల్ పోస్చర్ కాదు హ్యూమన్స్కి. ఇప్పుడు మీరు చూస్తే యానిమల్ కింగ్డమ్లో వేరే ఏ యానిమల్స్ కూర్చోవు, కేవలం మనం హ్యూమన్స్ మాత్రమే కూర్చుంటాం. సో అలా కూర్చోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో ఇది ఒకటి అనమాట. సో కూర్చున్నప్పుడు ఈ బ్యాక్ మీద నుంచి ఎక్కడన్నా ఏదైతే హెయిర్ పడిపోయినా ఆ రెండు బటక్స్ మీద ఇలా బటక్స్ రెండు ఇలా ఉంటాయి, రెండింటి మధ్యలో గ్యాప్ ఉంటుంది. సో ఎక్కడ పడ్డ హెయిర్ ఆ రెండు బటక్స్ మధ్యలో ఉండే గ్యాప్లో వచ్చి చేరుతాయి అనమాట. న్యాచురల్ హ్యూమన్ అనాటమీ వల్ల అక్కడ వెళ్ళి చేరుతాయి అనమాట. మీరు కూర్చున్నప్పుడు పోస్చర్ కరెక్ట్గా మెయింటైన్ చేయలేదనుకోండి, అబ్నార్మల్ పోస్చర్లో ఇలా ముందు వంగి, ఇలా బ్యాక్ ఇలా వెనక్కి వంగి ఇలా కూర్చున్నప్పుడు అక్కడ ప్రెషర్ పడుతుంది అనమాట. సో మీకు హెయిర్ ఉంది కింద, దానిపైన స్కిన్ ఉంది, దానిపైన హార్డ్ బోన్ ఏదైతే మన వెనకాల టెయిల్ బోన్ ఉంటుందో ఆ టెయిల్ బోన్ మీద ఇది హెయిర్ చేరినప్పుడు, వాటి మీద కూర్చున్నప్పుడు, ఎస్పెషల్లీ హార్డ్ సర్ఫేస్ మీద కూర్చున్నప్పుడు ఆ హెయిర్ గుచ్చుకొని లోపలికి వెళ్తుంది అనమాట. హెయిర్ గుచ్చుకొని లోపలికి వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళినప్పుడు ఒక దారి ఫామ్ అవుతుంది. హెయిర్ ఒక దారి ఫామ్ అయింది అనుకోండి, దాంతో పాటు హెయిరే కాకుండా ఇన్ఫెక్షన్ కూడా లోపలికి వెళ్తుంది. ఇన్ఫెక్షన్ కూడా లోపలికి వెళ్ళి రికరెంట్గా రెండు బటక్స్ మధ్యలో చీమగడ్డలాగా రావడం, ఇది రిపీటెడ్గా జరుగుతూనే ఉంటుంది అనమాట. సో లేడీస్లో ఎక్కువ చూస్తారు ఇది. లేడీస్ అనే కాదు, లేడీస్ జెంట్స్ ఎవరైతే ఎక్కువసేపు సెడెంటరీగా కూర్చొని ఉంటారు. లేడీస్కి అంత ఎక్కువ కాదు, ఎందుకంటే లేడీస్కి అంత థిక్ కోర్స్ హెయిర్ ఉండవు. సో ఇది మోర్ కామన్ ఇన్ మేల్స్, కానీ ఫీమేల్స్లో కూడా ఇది చూస్తాం అనమాట. సార్ మరి ఇక డయాబెటీస్ వాళ్ళలోనే ఎక్కువగా బెలనైటిస్ అనే కండిషన్ని చూస్తూ ఉంటాము, ఎందుకు వస్తుంది వాళ్ళకి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? డయాబెటీస్, ఇండియా ఇస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, మీకు అది అందరికీ తెలిసే ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, మగవాళ్ళలో, ఎక్కువ డ్యూరేషన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఫోర్ స్కిన్ ఏదైతే ఉంటుందో ఆ ఫోర్ స్కిన్ స్ట్రక్చర్ మారుతుంది. సో ఫోర్ స్కిన్ యొక్క కంపోజిషన్ మారడం వల్ల మామూలుగా ఫోర్ స్కిన్ బాగా స్ట్రెచబుల్గా ఉంటుంది, సో బాగా సాగే గుణం ఉంటుంది. ఆ సాగే గుణం కోల్పోతుంది అనమాట ఫోర్ స్కిన్. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత ఫోర్ స్కిన్ వెనక్కి లాగాలని ట్రై చేసినప్పుడు క్రాక్స్ వస్తాయి అన్నమాట. ఈ క్రాక్స్ రిపీటెడ్గా మళ్ళీ రావడం, దానివల్ల నొప్పి రావడం, దానివల్ల ఎరెక్షన్ సరిగా రాకపోవడం, ఇంటర్ కోర్స్ పెయిన్ఫుల్గా అవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట డయాబెటీస్. సో సైలెంట్గా సఫర్ అవుతూ ఉంటారు, చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానివల్ల చాలా లేట్ స్టేజెస్లోనే డాక్టర్స్ దగ్గరికి వస్తుంటారు. అలా కాకుండా అర్లీగానే మీరు దీన్ని రికగ్నైజ్ చేసి అర్లీగానే డాక్టర్ దగ్గరికి రాగలిగితే దీనికి చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. రైట్. సో పైల్స్, ఫిషర్స్, ఫిస్ట్లా ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా రాకుండా ఉండటానికి ఎలాంటి ప్రివెన్షన్ కేర్ తీసుకోవాలి, డైట్ పరంగా ఎలాంటి కేర్ తీసుకోవాలి? పైల్స్, ఫిషర్, ఫిస్ట్లా రాకుండా ఉండాలి అంటే 3 థింగ్స్ ఇంపార్టెంట్. డైట్లో సఫిషియంట్ ఫైబర్ ఉండడం. సో సఫిషియంట్ ఫైబర్ అంటే ఏంటి? 25 to 40 grams ఆఫ్ ఫైబర్ ప్రతిరోజు మీ డైట్లో ఉండేలా చూసుకోవాలి. దేంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, దేంట్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. మీరు సింపుల్ రూల్, వైట్గా కనిపించే వాటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మీకు పొద్దున్నే తినే తెల్లటి దోశల్లో, తెల్లటి ఇడ్లీల్లో, ఓకే, మల్లె పువ్వు లాంటి ఇడ్లీల్లో, వీటన్నిటిలో ఫైబర్ ఉంటుంది. సో బ్రౌన్గా ఉండే వాటిలో కాస్త ఫైబర్ ఎక్కువ ఉంటుంది. డైట్ ఎలా తింటున్నారు? సో డైట్లో 3 సోర్సెస్ ఇంపార్టెంట్. మీకు కార్బ్స్ ఇంపార్టెంట్, అందరికీ తెలుసు, కార్బ్స్ తీసుకుంటారు, వద్దన్న తీసుకుంటారు. రెండోది ప్రోటీన్. ఇప్పుడు ఈ మధ్య ప్రోటీన్ మీద కూడా బాగా అవగాహన పెరిగింది. మూడోది ఏంటంటే అంటే తక్కువ అందరూ ఎంఫసైజ్ చేసేది ఏంటంటే ఫైబర్. సో కార్బ్స్ ఇంపార్టెంట్, హెల్దీ ఫ్యాట్స్ కూడా ఇంపార్టెంట్. ఫ్యాట్స్, ప్రోటీన్, దీంతో పాటు ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ మీ డైట్లో ఒక 200 to 300 grams ఆఫ్ వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకుంటే దాని నుంచి మీకు 40 to 45 grams ఆఫ్ గుడ్ క్వాలిటీ ఫైబర్ వస్తుంది. దాని నుంచి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్, పైల్స్, ఫిషర్, ఫిష్లా ఇవేం రాకుండా, కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది. సో ఫస్ట్ది సఫిషియంట్ ఫైబర్. రెండోది సఫిషియంట్ వాటర్ ఇంటేక్. సో వాటర్ ఇంటేక్ బాగా తక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఇలాంటి పైల్స్, ఫిషర్, ఫిష్లా ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో సింపుల్ రూల్ ఏంటి? అందరికీ ఒకటే వాటర్ సరిపోదు. సో సింపుల్ రూల్ ఏంటంటే మీ యూరిన్ పాస్ చేసేటప్పుడు యూరిన్ లైట్ ఎల్లో కలర్లో రావాలి. సో లైట్ ఎల్లో కలర్లో వస్తుందంటే సఫిషియంట్ హైడ్రేషన్ ఉన్నట్టు. డార్క్ ఎల్లోలో ఉందంటే మీరు డిహైడ్రేటెడ్గా ఉన్నట్టు. వైట్గా వాటర్ లాగా వస్తుందంటే మీరు ఎక్కువ వాటర్ తాగుతున్నట్టు. పర్వాలేదు, ఎయిదర్ వైట్ కలర్ ఆర్ లైట్ ఎల్లో కలర్లో యూరిన్ ఉండేలా చూసుకునేంత వాటర్ తాగగలిగితే దట్ ఈస్ గుడ్ ఎనఫ్. మూడోది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేయగలిగితే మీరు కదిలితే మీ పేగులు కూడా కదులుతాయి. మీ పేగులు కదిలితే మోషన్ ఈజీగా వస్తుంది. మోషన్ ఈజీగా వస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉంటాయి. ఇవన్నీ మెయింటైన్ చేసినా కానీ కొంతమందికి హెరిడిటరీగా ఉండడం వల్ల, ఫ్యామిలీలో జెనెటిక్గా ఉండడం వల్ల కూడా కొంతమందికి వస్తాయి. ఇవన్నీ మెయింటైన్ చేసినా కానీ వాళ్ళు దీనికి అవైలబుల్ ఉండే సింపుల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే, లేజర్ ట్రీట్మెంట్, లేదంటే స్టేప్లర్స్ అని ఇంకొక మెథడ్ ఉంది. ఇది కాకుండా స్టేప్లర్ లేకుండా కూడా ఇప్పుడు సూచర్ రెక్టోపెక్స్ అని చేస్తున్నాం, ఒక లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ మెథడ్. వీటిలో ఏదో ఒకటి చేయించుకుంటే ఈజీగా మీరు దీని నుంచి బయటపడవచ్చు. సో
రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి, ఈ రెండు కూడా మనం చెప్పేసి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా రావడానికి కారణాలు, ఇవి రాకుండా ఉండడానికి ఏం చేయాలి అండ్ మనకు అందుబాటులో ఉన్నటువంటి సర్జరీస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.